సో 'అఖండ 2' అయితే పోస్ట్‌పోన్ అయింది గదా! దీనికి సంబంధించిన రిలీజ్ డేట్ కోసం రేపు ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇద్దరు కలిసి అయితే రేపు మీటింగ్ అయితే అరేంజ్ చేస్తున్నారు. సో ఆ మీటింగ్‌లో రిలీజ్ డేట్ అనేది ప్రకటించే అవకాశం అయితే ఉంది. సో అప్పటి వరకు ఈ సినిమా సంక్రాంతికొస్తుందని, కొంతమంది క్రిస్మస్‌కొస్తుందని కొన్ని వార్తలైతే వస్తున్నాయి. సో వాళ్ళు అఫీషియల్‌గా చెప్పే వరకు గూడా సినిమా ఏ రిలీజ్ డేట్‌కొస్తుందన్నది ఇంకా ఎవరికీ తెలీదు. మాక్సిమం అయితే బుక్ మై షోలో 2026 అనైతే చూపిస్తుంది రిలీజ్ డేటు. సో మాక్సిమం సంక్రాంతికి వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో అలాగే 'ఈరోస్ ఇంటర్నేషనల్‌కి' మరియు 14 రీల్స్‌కి వచ్చిన క్లాషెస్‌లో దగ్గుబాటి సురేష్ బాబు గారు, నాగవంశి గారు, దిల్ రాజు గారు ఇలాంటి పెద్ద పెద్దలంతా కూర్చొనైతే దాన్నైతే ఇష్యూని సాల్వ్ చేయడానికైతే ట్రై చేశారు. సో ఇదైతే ఒక కొలికొచ్చినట్టుగా అనిపిస్తుందనమాట. సో వీళ్ళు 'అఖండ 2' మీదనే పడటానికి కారణం ఏందంటే, ఇంతకుముందు 14 రీల్స్ చేసినయన్నీ చిన్న చిన్న సినిమాలు లేదా మీడియం బడ్జెట్ సినిమాలైతే చేస్తున్నారు. సో హీరోస్‌కి రావాల్సిన పేమెంట్ అయితే ఆపుకుంటూ వచ్చారు. వాళ్ళు డబ్బులడిగినప్పుడల్లా ఒక పెద్ద సినిమా కాంబో కుదిరింది. సో ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఇస్తామన్నట్టుగా లేదా ఆ సినిమా బిజినెస్ అయ్యాక ఇస్తామన్నట్లుగా చెప్పుకుంటూ అయితే వచ్చారు 14 రీల్స్ వాళ్ళు. సో అందువల్ల ఈరోజు 'అఖండ 2' సినిమా మీదనే ఫోకస్ పెట్టారు. సో ఆ సినిమా ఎగ్జాక్ట్ రిలీజ్‌కి ముందు గూడా వీళ్ళని అడగడం జరిగింది. సో అడిగినప్పుడు వీళ్ళైతే దానికి ప్రాపర్‌గా సమాధానం చెప్పకపోవడం వల్లే వాళ్ళైతే కోర్ట్‌లో కేస్ వేశారు. సో దీంతో 'అఖండ 2' అయితే ఆగిపోయింది. సో ఇప్పుడైతే 'ఈరోస్ ఇంటర్నేషనల్' వాళ్ళు సినిమా రిలీజ్‌కి ముందే మొత్తం పేమెంట్ చేస్తేనే సినిమా రిలీజ్ అవ్వనిస్తాం అన్నట్లయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి కొంతమంది షూరిటీ సైన్‌లు గూడా పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. అందులో ముఖ్యంగా దగ్గుబాటి సురేష్ గారు అండ్ నాగవంశి గారు ఉన్నట్లయితే తెలుస్తుంది. సో మొత్తం ఈ ఇష్యూపై ఈరోస్‌కి 28 క్రోర్స్ వరకు 14 రీల్స్ పేమెంట్ చేయాలని అయితే కొన్ని ఆర్టికల్స్ చూపిస్తున్నాయి. అలాగే కొన్ని ఆర్టికల్స్‌లో 60 క్రోర్స్ అనేది చూపిస్తుంది. సో కోర్ట్‌లో వేసిన కేసు ప్రకారం అయితే 28 క్రోర్స్ ప్లస్ 14% వడ్డీతో కలిపి ఇవ్వాలన్నట్లుగా అయితే అసలు వార్త. దీనికోసం బాలకృష్ణ గారు 50% రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చారని, అలాగే బోయపాటి గారు 75% రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చారనే వార్తలు కూడా వస్తున్నాయి. సో అవి ఏమాత్రం నిజమైతే కాదు. ఎందుకంటే 'అఖండ 2' సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయితే వాళ్ళకి ఆ బాధ్యత ఉంటుంది. అప్పుడు వాళ్ళు రెమ్యునరేషన్ వెనక్కిచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఇది 'అఖండ 2' సినిమాకు సంబంధించినవి కాదు కాబట్టి ఇంతకుముందు 'ఆగడు' మరియు 'నేనొక్కడే' వాటి సమయంలో ఉన్న బాకీలు కాబట్టి అవి వీటికైతే ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే ఇప్పుడు సినిమాని రిలీజ్ చేయడానికి కొంత ఇనీషియల్‌గా పేమెంట్ అయితే చేయాల్సి వస్తుంది హీరోస్‌కి. సో దానికోసం బాలకృష్ణ గారు ఒక 7,00,00,000, బోయపాటి గారు ఒక 4,00,00,000 ఇచ్చినట్లయితే వార్తలొస్తున్నాయి. సో ఇవి గూడా నిజమో కాదో మనకైతే తెలీదు. సో ఇష్యూపై దగ్గుబాటి సురేష్ బాబు కూడా స్పందించారు. కాకపోతే పేమెంట్ ఎక్కడ అనేది ఎక్కడ ఫిగర్ అయితే చెప్పలేదు. సో దాన్నైతే ఇష్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అని చెప్పాడు గానీ, ఇవన్నీ లోపల జరుగుతాయి. పేమెంట్ విషయాలు మీకు బయటకి అనవసరం. మీరు కేవలం రిలీజ్ డేట్ కోసం వేచి చూడండి అనైతే ఆయన అయితే సమాధానం ఇచ్చాడు. ఇక 'రాజాసాబు' మూవీకి సంబంధించి అయితే యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో ఇప్పటివరకైతే 80,000 టికెట్స్ సోల్డ్ అయినట్లుగా అయితే చెప్తున్నారు. ఇది 'ప్రభాస్' గారి రేంజ్ మీద ఆధారపడి మాత్రమే రిలీజ్ అవుతుంది. సో కాంబినేషన్ కూడా చిన్న కాంబినేషనే, పెద్ద కాంబినేషన్ కాదు. సో ఇక్కడ 'ప్రభాస్' ఇమేజ్ ద్వారానే సినిమా టికెట్లయితే సోల్డ్ అవ్వాలి. బిజినెస్ గూడా అంతే 'ప్రభాస్' గారి పేరు మీదనే జరగాలి కాబట్టి, ఈ సినిమాకి ఇప్పటి వరకైతే 80,000 టికెట్స్ సోల్డ్ అవ్వటం అంటే ఇంకా రిలీజ్ నెల ఉండంగానే. సో ఇదైతే మంచి విషయం అని చెప్పాలి. ఇక 'మనశంకర వరప్రసాద్' నుంచైతే సెకండ్ సింగిల్ అయితే రాబోతుంది. దానికి సంబంధించిన ప్రోమో అయితే రిలీజ్ అయింది. సో 8 డిసెంబర్ రోజైతే 'నయనతార' అండ్ 'చిరంజీవి' గారు నటించిన 'మనశంకర వరప్రసాద్' నుండి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ కాబోతుంది. ఇక 'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీ 10 డేస్‌కి వచ్చేసరికి కలెక్షన్స్ 20 క్రోర్స్ ప్లస్ అయితే క్రాక్ చేసింది ఇండియా నెట్ పరంగా. సో ఓవర్‌సీస్ నుంచి ఇంకొక 4.5 క్రోర్స్ వరకైతే వచ్చింది. సో సినిమా ఇప్పటివరకైతే 24 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది. సినిమా టోటల్ బిజినెస్ వచ్చేసరికి 27 క్రోర్స్. సో ఇప్పటివరకు సినిమా 24.5 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది. సో ఈ సినిమా హిట్ రేంజ్‌కెళ్ళే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 'అఖండ 2' వాయిదా పడింది కాబట్టి సాటర్‌డే, సండే కూడా మంచి కలెక్షన్‌లొస్తే సినిమా అయితే హిట్ రేంజ్‌కైతే వెళ్తుంది. సినిమా మీడియం రేంజ్ హిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో కంటెంట్ పరంగా బాగున్నా గానీ కమర్షియల్‌గా పెద్దగా నడవలేదు. సో ఇప్పుడు కమర్షియల్‌గా గూడా హిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజున్న అప్డేట్స్. 'అఖండ 2' సినిమా ఏ డేట్‌కొస్తే బావుంటుందో మీరైతే కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. డిసెంబర్ 19థ్ అండ్ డిసెంబర్ 25థ్ 2 డేట్స్ అయితే మంచి డేట్సే ఉన్నాయి. కానీ సినిమాల పోటీ అయితే ఎక్కువుంది. సో 'అఖండ 2' ఇప్పుడు వస్తే మంచిదా? లేదంటే సంక్రాంతిలో 'రాజాసాబ్‌ని' ఢీకొట్టడం మంచిదా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్‌లో అయితే రాయండి.